అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్. ఇక్కడ పెళ్లి జరగటం, అలాగే ఇల్లు కట్టాలన్నా, నరదృష్టి నాగదోషాలు, శుక్రగ్రహ దోషాలు, నవగ్రహ దోషాలు పోవాలన్నా తమిళనాడులోని ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తే పెళ్లి అడ్డంకులు తొలగిపోతాయట. బలిచక్రవర్తి పాప విముక్తి కోసం తపస్సు చేసిన స్థలం. ఆయన తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో ప్రత్యక్షమై అతన్ని పాప విముక్తుని చేసిన పుణ్యస్థలం తిరువిడందై. అంతేకాదు, వరాహ పెరుమాళ్లను వారు బ్రహ్మచారిగా వచ్చి కాలముని విజ్ఞప్తి మేరకు రోజుకు ఒకరి లెక్కన 360 రోజుల్లో 360 మందిని వివాహం చేసుకున్నారు. చివరి రోజున అందరూ చూస్తుండగానే 360 మంది యువతులను ఓ శక్తిగా ఏకం చేశారు. అంతటి మహిమగల స్థలం గురించి ఇక్కడ ఒక ప్రత్యేక కథనం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు ఒకేసారి జరగాలంటే ఎంతో కష్టపడాలి. అయితే ఓ ఆలయాన్ని సందర్శిస్తే ఇల్లు కట్టేయవచ్చు, పెళ్లి కూడా చేసేయవచ్చు. ఆ పుణ్యక్షేత్రం సముద్రపు అలలతో అలరారుతున్న కోవలానికి సమీపంలోని తిరువిడందైలో ఉంది. త్రేతాయుగంలో మేఘనాథన్ అనే రాక్షసుడు కుమారుడైన బలిచక్రవర్తి దేవతలతో యుద్ధం చేశాడు. ఆ పాపం నుంచి విముక్తి పొందేందుకు అసురుకుల కాలనల్లూరు అనే ప్రాంతంలో పెరుమాళ వారిని తలసి తపస్సు చేశాడు. బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో ప్రత్యక్షమై అతని పాపాలను తొలగిస్తాడు. ఆపై బలిచక్రవర్తి కోరిన మేరకు అదే ప్రాంతంలో స్వామివారు కొలువై ఉన్నారు. అప్పటి నుంచి ఆ స్థలం వరాహపురి అని పిలువబడుతుంది. 360 రోజులు 360 పెళ్లిళ్ళు. కాలముని తన 360 మంది అమ్మాయిలతో కలిసి జీవనం సాగించేందుకు వరాహపురికి వచ్చేశారు. ఇదే ప్రాంతంలో తన కుమార్తెలను పెంచి పెద్ద చేయాలనుకుంటాడు. ఈ 360 మంది అమ్మాయిలు వరాహస్వామి పట్ల భక్తిభావంతో పూజించేవారు. అలా ఆ అమ్మాయిలకు పెళ్ళిడు వచ్చాక వరాహమూర్తిని తన 360 కుమార్తెలను వివాహం చేసుకోవాల్సిందిగా వేడుకుంటాడు. ఓ రోజు వరాహ పెరుమాళ్ళు వారు బ్రహ్మచారిగా వచ్చి కాలముని విజ్ఞప్తి మేరకు రోజుకు ఒకరి లెక్కన 360 రోజులు అందరినీ వివాహం చేసుకున్నారు. చివరి రోజున అందరూ చూస్తుండగానే 360 మంది యువతులను ఓ శక్తిగా ఏకం చేశారు. ఆ శక్తి అఖిలవల్లిగా పిలువబడుతుంది. అలా అఖిలవల్లిని ఎడమవైపు ఉంచుకొని గర్భగుడిలోకి వెళ్ళిన స్వామివారు వరాహమూర్తిగా, లక్ష్మీ వరాహమూర్తిగా భక్తులుగా దర్శనమిస్తున్నారు. వరాహపురిలో ఆది వరాహ పెరుమాళ్, అఖిలవల్లి తాయారు లక్ష్మీదేవితో పాటు భూమిపై ఓ కాలు మోపినట్లు ఉంటారు. ఆయన పాదాల చెంత ఆదిశేషుడు కొలువై ఉంటాడు. ఆలయ ప్రాకారంలో వినాయకుడు, వైష్ణవ సన్నిధులు ఉన్నాయి. 12 మంది అల్వారులు, మహామునులు, రామానుజ సన్నిధులు ఉన్నాయి. ఈ ఆలయంలోకి ప్రత్యేక సన్నిధానంలో నాచ్యార్ సన్నిధి ఉంది. ఈమెను కోవల్లి తాయారుగా పిలుస్తారు. ఈమె కాలమునికి జ్యేష్ఠ కుమార్తెగా పరిగణించబడుతుంది. నిత్య కళ్యాణ పెరుమాళ్. ఈ దివ్యక్షేత్రంలో తిరు అనే లక్ష్మీదేవిని పెరుమాళ్ళ వారు ఎడమవైపు ఉంచడం ద్వారా తిరు ఇడ విడందై అని పిలువబడుతుంది. అది కాలక్రమేణా తిరువిడందైగా మారిపోయింది. వరాహస్వామి వారు 360 యువతులను వివాహం చేసుకోవడం ద్వారా ఈ ఆలయంలోకి ఉత్సవమూర్తి నిత్య కళ్యాణ్ పెరుమాళ్ అనే నామం సార్థకమయ్యింది. ఈ స్వామివారికి దృష్టి బొట్టు తనంతట అదే ఏర్పడిందని, అందుచేత స్వామిని పూజిస్తే నరదృష్టి దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక్కడ. అలాగే మూల విరాట్ స్వామివారి పాదాల చెంత ఆదిశేషుడు సతీ సమేతంగా వెలిసి ఉన్నాడు. అందుచేత వరాహ పెరుమాళ వారితో పాటు ఆదిశేషుడిని దర్శించుకునే వారికి నాగదోషాలతో పాటు సమస్త దోషాలు తొలగిపోతాయని ప్రతీతి. అంతేకాకుండా స్వామివారిని దర్శించుకోవడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుందని, వివాహ అడంకులు తొలగిపోతాయని, ఇంకా బలిచక్రవర్తి పాపాలు తొలగించిన వరాహ పెరుమాళ వారిని పూజించే వారికి గృహ నిర్మాణం, భూములను కొనుగోలు చేసేందుకు మార్గం సులువుగా అవుతుందని అంచనా. వరాహమూర్తి అవతార లక్ష్యమే హిరణ్యాక్షుని వద్ద గుప్తంగా ఉంచిన భూములను వెలికి తీయడమే. ఈ ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో అండాల్ రంగనాథస్వామి, రంగనాయక తాయారు సన్నిధానాలు ఉన్నాయి. శుక్రదోషాలు తొలగిపోవాలంటే రంగనాథస్వామిని దర్శించుకుంటే సరిపోతుంది. ఈ ఆలయంలోని మూల విరాట్ స్వామికి ఆవు నేతితో
కైంకర్యాలు చేయడం ద్వారా స్వామివారిని దర్శించుకునే భక్తులకు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ వరాహమూర్తి తిరుమలలో భక్తులకు దర్శనం ఇస్తున్నట్లు స్థల పురాణాలు కూడా చెబుతున్నాయి. వివాహ అడ్డంకులు తొలగిపోవాలంటే పల్లవరాజు ఈ ఆలయ వైశిష్టాన్ని గుర్తించి ఈ ఆలయంలో రోజుకో యువతికి వివాహం జరిపాడు. ఒకరోజు సమయం గడిచిపోతున్నా వరుడు కుదరలేదు. ఆ సమయంలో వరాహస్వామి వారిని తలుచుకున్న ఆ యువతి తనకి ఏర్పడిన వివాహ అడ్డంకులు తొలగిపోవాలని అనుకున్నది. ఆ సమయంలో సుగుణవంతుడు, సౌందర్యవంతుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆపై మహారాజు మమ్మల్ని చూడు అంటూ గర్భాలయంలోకి వెళ్ళి ఆ దంపతులు అదృశ్యమైపోయారు. దీంతో స్వామివారికి తన చేతుల మీదుగా రోజు కళ్యాణోత్సవం జరిపించేవాడట. ప్రస్తుతం అదే పద్ధతి ప్రకారం ఈ ఆలయంలో నిత్యం కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. వివాహ అడ్డంకులను తొలగిపోవాలనుకునేవారు ఈ ఆలయానికి చేరుకొని అక్కడున్న కళ్యాణ తీర్థంలో స్నానం చేసి 2 పూలమాలను పెరుమాళ వారికి సమర్పించాలి. ఆపై అందులోనే ఒక మాలను మెడలో వేసుకొని 9 సార్లు ప్రదక్షిణలు చేయాలి. తర్వాత ధ్వజస్తంభం వద్ద నమస్కారం చేయాలి. మెడలో వేసుకొని ఆలయాన్ని 9 సార్లు ప్రదక్షిణ చేసిన మాలను ఇంటికి తీసుకువెళ్ళి పూజ గదిలో ఉంచి పూజించాలి. ఇలా చేస్తే ఏడాదిలోపు వివాహం కుదిరిపోతుంది. ఇలా వివాహమైన దంపతులు ఈ ఆలయాన్ని దర్శించుకొని ఆ మాలను స్వామివారి ఆలయ స్థల వృక్షం వద్ద సమర్పించాలి. ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే చెన్నై తిరువాన్మియారు నుంచి 32 కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం పాండిచ్చేరి వెళ్ళే ఈసీఆర్ రోడ్లో ఈ ఆలయం వెలిసి ఉంది. ఈ ఆలయానికి చెన్నై ప్యారిస్ నుండి 19G బస్సు సర్వీసు ఉంది. అలాగే తిరువిడందై ఆలయానికి ప్రధాన నగరాల నుంచి మహాబలిపురం, కోవలానికి వెళ్ళే బస్సులన్నీ వెళతాయి. ఈ స్టోరీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికన్నా వెళ్ళాలనుకుంటే ఒకసారి ఈ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.